నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. ఫ్రీక్వెంట్గా ఏంటి అంటే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి సంబంధించి కేసెస్ చూస్తూ ఉంటాను. క్లయింట్స్ చాలామంది నన్ను అప్రోచ్ అవుతూ ఉంటారు. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎందుకు వస్తుంది, అసలు దీనికి కాజెస్ ఏంటి అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఏంటి అంటే పాపం వాళ్ళకి అర్థం కాక నా వీడియోస్లోనూ ఇవి పరీక్షించి వాళ్ళు చూస్తూ ఉంటారు. సో దీన్ని కొద్దిగా మనం వివరంగా ఈరోజు తెలుసుకుంటాం. బేసికలీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ పురుషాంగ స్తంభన లోపాలు, అంగము మన కోరికలకు తగ్గట్టు స్తంభించకపోవడాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ముఖ్యంగా కారణాలు ఫిజికల్, మెంటల్ అంటే మెంటల్ కాదు, సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఇన్ హ్యూమన్ బాడీ అనమాట. సో ఇవి రెండు బేసిక్గా ఏం చేస్తాయి అంటే స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ కాజ్ చేసి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కాజ్ చేస్తాయి. సో ఏది అంటే కారణాలు ఎన్నైనా, అది ఫిజికల్ కోమార్బిడిటీ కండిషన్స్, డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, హైపర్ కొలెస్ట్రీమియా కావచ్చు, నర్వ్ డిస్ఫంక్షన్స్ కావచ్చు, ఏజ్ కావచ్చు, మరి ఏదైనా ఫిజికల్ అబ్నార్మాలిటీస్ కావచ్చు, మెంటల్ హెల్త్ డిజార్డర్స్ లైక్ డిప్రెషన్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, కోర్ సైకియాట్రిక్ డిజార్డర్స్ లైక్ షిజోఫ్రీనియా కావచ్చు, బైపోలర్ డిప్రెషన్ కావచ్చు. వీటిల్లో ఏదైనా సరే స్ట్రక్చరల్గా అంగానికి రక్త ప్రసరణ తగ్గడం వల్ల మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ విత్ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అంటే అంగానికి రక్త ప్రసరణ తగ్గడం వల్ల వచ్చే లక్షణం ఏంటి అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని మనము ఆర్టీరియల్ డిస్ఫంక్షన్ అని తెలుసుకున్న తర్వాత దాని ట్రీట్మెంట్ ఏంటి అంటే షాక్ వేవ్ థెరపీ. అంటే అంగానికి ఈ లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంటాము. ఇది ఇవ్వడం ద్వారా ఏం చేస్తుందంటే ఆబ్వియస్గా ఈ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ, ఈ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీస్ని ఇంప్రవైజ్ చేసి మనకు దీన్ని కరెక్షన్ చేస్తుంది, అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేకుండా చేస్తుంది. అదే నేను స్పెసిఫిక్గా పేషెంట్స్కి ఇచ్చే ట్రీట్మెంట్. కాకపోతే ఇది రెగ్యులర్గా ఇవ్వటం ద్వారా అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా అంగానికి రక్త ప్రసరణ ఇంప్రవైజ్ చేసి వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. దీని ద్వారా ఏంటి అంటే ఫిజికల్గా ఏ కాజెస్ ఉన్నా, మెంటల్ హెల్త్లో ఏ కాజెస్ ఉన్నా ఈ చిన్న ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీని కరెక్షన్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకొని మీరు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని మనము ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.